హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు సీక్రెట్ లవ్ 2005 అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 18 ఏళ్ల స్టూడెంట్ 40 ఏళ్లకు దగ్గరలో ఉన్న మహిళతో ప్రేమలో పడి రకరకాల ఆటలు ఆడుతూ ఉంటాడు. అదే ఆటలు అంటే మింగించుకోవడం. వీడు పెద్ద ఆటగాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు. కానీ వాళ్ళ మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండడం వల్ల అది కుదరదు. కానీ రొమాన్స్ చేయడానికి వయసుతో పనేముంది? ఈ మూవీలో కూడా ఆ అబ్బాయి ఆ మహిళతో బాగా మింగించుకుంటూ ఉంటాడు. వీడు పెద్ద ఆటగాడు. అయితే ఆ మహిళకు ఒక లవర్ ఉంటాడు. త్వరలో వాళ్ళ పెళ్లి కూడా జరగబోతుంది. అలాంటి సమయంలో వీళ్ళ వ్యవహారం ఆమె లవర్‌కి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ ఎక్స్‌ప్లనేషన్ చూడాల్సిందే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్‌లో ఒక పెద్ద సిటీని చూపిస్తారు. మరోవైపు ఆర్చర్ అనే అబ్బాయి కొండ మీద కూర్చొని బీచ్ వైపు చూస్తూ ఉంటాడు. అక్కడ సముద్రంలో ఒక లేడీ స్నానం చేస్తూ ఉంటుంది. ఆమె అందం ఆర్చర్‌ని ఆకర్షిస్తుంది. ఆమె పేరు రియా. ఆర్చర్ దాక్కొని ఆమెను చూస్తూ ఉంటాడు. ఆర్చర్ రియాని చూస్తూ చూస్తూ కింద పడిపోతాడు. అప్పుడు రియా అతన్ని చూసేస్తుంది. కంగారు పడి అతను బీచ్ నుండి పారిపోతాడు. కొంచెం సేపు తర్వాత తన కుటుంబంతో బజార్‌లో తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అతనికి బజార్‌లో రియా కనిపిస్తుంది. రియా కూడా బజార్‌లో షాపింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆర్చర్ ఆమె వెంట పడతాడు. రియా పని మీద ఒక హోటల్‌లోకి వెళ్తుంది. ఆర్చర్ కూడా తనను ఫాలో చేస్తూ ఆ హోటల్‌లోకి వెళ్తాడు. అక్కడ అన్ని రూమ్‌లు వెతుకుతూ చివరికి రియా రూమ్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయానికి రియా తన చెప్పులు తీసుకోవడానికి బయటకు వస్తుంది. రియా ఆర్చర్‌ని చూసి "నువ్వు బీచ్ దగ్గర కనిపించిన అబ్బాయివే కదా" అని అడుగుతుంది. అప్పుడు ఆర్చర్ "కాదు కాదు" అని కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. రియా అతన్ని ఆపి రూమ్‌లోకి రమ్మని పిలుస్తుంది. ఆమె మాట విని ఆర్చర్ లోపలికి వెళ్తాడు. రియా తనని పూర్తిగా పరిశీలిస్తుంది. తర్వాత అతని బట్టలు విప్పి మింగించుకోవాలని చూస్తుంది. ఆర్చర్ కంగారుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇతను హై స్కూల్‌లో చదువుతున్నాడు. రియా ఒక కొరియర్ కంపెనీలో డెలివరీ జాబ్ చేస్తూ ఉంటుంది. ఈమె వయసు దాదాపు 40 సంవత్సరాలు. ఇప్పుడు మనం చూస్తున్న స్టోరీ వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. ఇక చూడాలి ఆర్చర్ తన బాణాన్ని ఎప్పుడు రియాకి గుచ్చుతాడో అని. ఇక మరుసటి రోజు ఆర్చర్ స్కూల్‌లో ఉంటాడు. చదువులో ఇతను చాలా బ్రైట్ స్టూడెంట్. స్కూల్ అయిపోయిన తర్వాత ఆర్చర్ రియా ఉన్న హోటల్‌కి ఫోన్ చేసి నేను రియా బంధువుని అని అబద్ధం చెప్పి ఆమె అడ్రస్ తీసుకుంటాడు. మరోవైపు రియా తన పనిలో బిజీగా ఉంది. ఆమె లెటర్స్ డెలివరీ చేస్తూ ఉంటుంది. దూరం నుంచి ఆర్చర్ ఆమెను చూస్తాడు. హోటల్ వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకున్నాడు కాబట్టి ఆమెను చూసిన తర్వాత ఇంటికి వస్తాడు. ఆర్చర్ అమ్మ పేరు మేరీ. ఆమె తన ఇద్దరు పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. మరోవైపు రియా లెటర్లు డెలివరీ చేసే ఆఫీస్‌కి వచ్చేస్తుంది. సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్తూ ఉంటే ఆమె సైకిల్ మీద పువ్వులుంటాయి. వాటిని ఆర్చరే రియా కోసం అక్కడ పెట్టి ఉంటాడు. మరుసటి రోజు మళ్ళీ రియా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆర్చర్ స్కూల్‌కి వెళ్ళకుండా తననే ఫాలో చేస్తూ ఉంటాడు. రియా సైకిల్ ఆపి ఆర్చర్ దగ్గరికి వెళ్లి "ఎందుకు నన్ను డైలీ ఫాలో చేస్తున్నావు?" అని అడుగుతుంది. అప్పుడు ఆర్చర్ "నేను ఇటువైపుగా వెళ్తున్నాను" అని అబద్ధం చెప్తాడు. అతను చెప్పేది అబద్ధం అని రియా పసిగడుతుంది. "నువ్వు నా వెంట పడొద్దు. నువ్వు నా నుంచి దూరంగా ఉండు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆర్చర్ ఈమె చెప్పిన దాన్ని చాలా లైట్‌గా తీసుకుంటాడు. సాయంత్రం రియా తన ఇంటికి వెళ్తుంటే మళ్ళీ అక్కడికి ఆర్చర్ వస్తాడు. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ పట్టుకొని సహాయం చేయాలని చూస్తాడు. ఎలాగైనా సరే ఈమెతో స్నేహం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు రియా ఆర్చర్‌ని బయట నిలబెట్టి "నాకు ఒక లవర్ ఉన్నాడు. అదీ కాక నీకు నాకు ఏజ్‌లో చాలా డిఫరెన్స్ ఉంది. మన ఇద్దరికీ ఫ్రెండ్‌షిప్ కుదరదు" అని చెప్పి అక్కడి నుంచి పంపించేసి తలుపులు వేసుకుంటుంది. రియా ఇంకా తలుపు దగ్గరే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఆర్చర్ కింద పడ్డ శబ్దం వస్తుంది. అప్పుడు వెంటనే రియా అక్కడికి వెళ్లి అతన్ని లేవడానికి సహాయం చేస్తుంది. కింద పడడం వల్ల అతని చేతికి గాయమై ఉంటుంది. అందువల్ల రియా ఆర్చర్‌ని తన ఇంట్లోకి తీసుకువెళ్ళి అతని గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అప్పుడు ఆర్చర్ ఆమెని "నీ లవర్ ఎక్కడున్నాడు?" అని అడుగుతాడు. ఆమె "అతను వేరే ఊర్లో ఉన్నాడు. త్వరలోనే వస్తాడని" చెప్తుంది. అప్పుడు ఆర్చర్ "నువ్వు ఆ రోజు హోటల్‌లో ఏం చేస్తున్నావు?" అని అడుగుతాడు. దానికి రియా "ఈ ఇంట్లో వర్క్ జరుగుతున్నందువల్ల ఒకరోజు స్టే చేయడానికి హోటల్‌కి వెళ్ళాను" అని చెప్తుంది. అప్పుడు ఆర్చర్ "అది హోటల్ కాబట్టి నేను భయపడిపోయాను. అందుకే పారిపోయాను. ఇప్పుడు ఇల్లు కాబట్టి నేను భయపడి పారిపోను" అంటాడు. ఈ మాట విన్నాక రియా తనని బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్తుంది. ఆమె కూడా చాలా రోజుల నుంచి ఆకలితో ఉంది. అందువల్ల మింగించుకోవాలని చాలా కోరికగా ఉంటుంది. ఆమె మెల్లిగా తన బట్టలు విప్పేస్తూ ఉంటుంది. ఇది చూసి ఆర్చర్ కూడా తన ప్యాంటు విప్పుతాడు. ఇక బ్యాటింగ్‌కి వెళ్ళకముందే ఆర్చర్ ఔట్ అయిపోతాడు. ఈరోజు కూడా ఆర్చర్ ఏమీ చేయలేకపోతాడు.
అందుకే రియా తనని ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది. ఆర్చర్ వెళ్తూ మళ్ళీ నేను రావచ్చా అని అడుగుతాడు. అప్పుడు రియా ఏం చెప్పకుండా ఉండిపోతుంది. అది చూసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆర్చర్ స్కూల్‌కి వెళ్తాడు. స్కూల్ అయిపోయాక మందు బాటిల్ కొని రియా ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు రియా తన తల్లిదండ్రుల వివరాలు అడుగుతుంది. దానికి ఆర్చర్ తన తండ్రి ఒక వ్యాపారవేత్త అని, తన తల్లికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమని చెప్తాడు. అంతేకాకుండా తన తల్లి కోసం తన తండ్రి స్టూడియోను కూడా కట్టించాడని, కానీ ఇంతవరకు ఆమె ఫోటోగ్రఫీలో సక్సెస్ కాలేదని చెప్తాడు. అందుకే ఆ స్టూడియో ఎప్పుడూ మూసే ఉంటుందని అంటాడు. ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో ఆమె ఒంట్లో వేడి పుడుతుంది. అయితే ఆర్చర్ ఆమె వేడిని తన వేలితో చల్లారుస్తాడు. మరుసటి రోజు ఆర్చర్ అమ్మ మేరీ బయటికి వెళ్తూ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు బయట వాన పడుతూ ఉంటుంది. మరోవైపు ఆర్చర్ చెల్లి ఇంట్లో టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్చర్ వర్షంలోనే రియా ఇంటికి వెళ్ళిపోతాడు. అతని బట్టలు తడిసిపోవడం వల్ల రియా తనని బట్టలు మార్చుకోమని చెప్తుంది. ఆర్చర్ బట్టలు మార్చుకుంటూ ఉండగా ఇద్దరూ ఒక్కసారిగా వేడెక్కిపోతారు. ఆర్చర్ ఆమెతో టపాటప్ చేస్తాడు. అయితే ఈసారి మాత్రం ఆర్చర్ సక్సెస్‌ఫుల్‌గా ఆమె దాహాన్ని తీరుస్తాడు. అందుకు రియా చాలా సంతోషపడుతుంది. ఇంతలో రియాకి తన లవర్ బండి శబ్దం వినిపిస్తుంది. అది విని ఆమె ఇల్లంతా సర్దుకుంటుంది. ఆర్చర్‌ని ఇంటి బాల్కనీలో ఉండమని సగం దుస్తుల్లోనే బయటికి పంపిస్తుంది. అయితే రియా లవర్ పేరు గిల్. అతను త్వరగానే వెళ్ళిపోతాడని రియా అనుకుంటుంది. కానీ బయట వర్షం పడుతూ ఉండడం వల్ల అతను అక్కడే ఉండిపోతాడు. బయట ఆర్చర్ వర్షంలో తడుస్తూ ఉంటాడు. చాలా చలిగా ఉండడం వల్ల సమయం చూసుకొని ఆమె ఆర్చర్‌కి ఒక దుప్పటి ఇస్తుంది. ఆర్చర్ కూడా గిల్ త్వరగా వెళ్ళిపోతాడు అనుకున్నాడు. అయితే గిల్ రియాతో మింగించుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరి శబ్దాలు విని ఆర్చర్ చాలా దుఃఖంలో మునిగిపోతాడు. కొంచెం సేపు తర్వాత మింగుడు కార్యక్రమం అయిపోయాక గిల్ పడుకుంటాడు. అప్పుడు రియా ఆర్చర్‌ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆర్చర్ రియాని ప్రేమిస్తున్నాడు కాబట్టి రియాని వేరే వాళ్ళతో మింగించుకోవడం చూసి తట్టుకోలేకపోతాడు. ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ చెల్లెల్ని ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు బాగా తిడుతుంది. ఆర్చర్ వాళ్ళ నాన్న పేరు డార్విన్. ఇతను ఇప్పుడే ఇంటికొస్తాడు. మరుసటి రోజు రియా ఆర్చర్‌ని కలవడానికి తన స్కూల్ దగ్గరకు వస్తుంది. ఆమె ఆర్చర్ వానలో తడిసినందుకు ఆరోగ్యం ఎలా ఉందో అడగాలనుకుంటుంది. కానీ ఆర్చర్ ఆమెను చెడ్డదానివి అని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ మాట విని రియా నేను నీకు ముందుగానే గిల్ గురించి చెప్పాను. కానీ నువ్వే నా వెంట పడ్డావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి రియా ఆర్చర్ వాళ్ళ అమ్మ స్టూడియోకి వస్తుంది. ఈ స్టూడియో చాలా రోజుల నుంచి క్లోజ్ చేసి ఉంటుంది. అయితే ఆర్చర్ ఆమెకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పుంటాడు. చెడ్డదానివి అన్నందుకు ఆమెకు క్షమాపణలు చెప్తాడు. రియా ఆర్చర్‌ని క్షమించేస్తుంది. అప్పుడు ఇద్దరూ కలిసి మళ్ళీ మింగించుకుంటారు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. రోజూ ఊరంతా తిరుగుతూ ఫోటోలు కూడా దిగుతారు. ఇలాగే ఒకరోజు ఆర్చర్ రియాని ఒక ఫార్మ్ హౌస్‌కి తీసుకువెళ్తాడు. ఇది సిటీకి చాలా దూరంగా ఉంటుంది. ఈ ఫార్మ్ హౌస్ ఆర్చర్ నాన్నది. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ మింగించుకుంటారు. మరోవైపు ఆర్చర్ మదర్ మేరీ తన రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి అతని ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్‌ని అతను ఇంట్లో మర్చిపోయి వెళ్ళుంటాడు. మేరీ ఆర్చర్ ఫోన్‌లో రియా ఫోటోస్ చూస్తుంది. రాత్రి రియా తన ఇంటికి వచ్చేలోపు గిల్ ఉంటాడు. "నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు?" అని ఆమెను అడుగుతాడు. రియా తనను డైవర్ట్ చేయాలి అనుకుంటుంది. అందువల్ల మాట దాటేసి పక్కకు వెళ్తుంది. అంతలో కోపంతో రగిలిపోతున్న గిల్ నాకు చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు. మన ఇంటికి ఒక అబ్బాయి వచ్చి వెళ్తున్నాడట కదా! ఇంకా నువ్వు బుకాయించాలని చూడకు అంటాడు. అయినా కూడా రియా నిజం ఒప్పుకోదు. అప్పుడు గిల్‌కి కోపం ఎక్కువయ్యి బాటిల్ పగలగొడతాడు. అందులో నుంచి ఒక ముక్క వచ్చి రియా కంటి దగ్గర తగులుతుంది. ఆమెకి దెబ్బ తగలడం చూసి ఒక్కసారిగా గిల్ కోపం మొత్తం తగ్గిపోతుంది. ఆమెకు మందులు వేసి పడుకోమని చెప్తాడు. పడుకునే ముందు రియా నా దగ్గరికి ఒక అబ్బాయి వస్తూ ఉండేవాడు. నేను పెద్ద తప్పు చేశాను అని ఒప్పుకుంటుంది. గిల్‌కి ఆమె మీద చాలా కోపం వస్తుంది. అయినా కూడా ఆమెను క్షమించేస్తాడు. మరోవైపు మేరీ ఆర్చర్‌ని రియా గురించి అడుగుతుంది. ఆర్చర్ ఆమె నా స్నేహితురాలు అని అబద్ధం చెప్తాడు. మరుసటి రోజు మేరీ రియా దగ్గరికి వెళ్ళి ఆర్చర్‌కి దూరంగా ఉండమని చెప్తుంది. అలాగే ఆర్చర్‌కి కొన్ని రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను వాడు చదివి చాలా పెద్దవాడు అవుతాడని అనుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రియా ఆర్చర్‌ని కలవడానికి తన స్కూల్ దగ్గరకు వెళ్తుంది. ఆమె గిల్‌తో తనకి పెళ్లి జరగబోతుందని చెప్తుంది. అలా అయినా ఆర్చర్ తనని మర్చిపోయి ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తాడు అనుకుంటుంది. అయితే రియా పెళ్లి తొందరలోనే జరగబోతుందని ఆర్చర్ దీని గురించి ఆలోచించుకుంటూ ఉండేవాడు. అయితే ఆర్చర్ ఎగ్జామ్ రోజు స్కూల్లో లేకుండా అతని ఇంట్లో కూడా లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. ఇది చూసి ఆర్చర్ తల్లిదండ్రులు ఇద్దరూ కంగారు పడతారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆర్చర్ ఎగ్జామ్ రాయాలి. లేకపోతే తనకి ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. ఇక గిల్ పెళ్లికి తన కారుని అలంకరించి సిద్ధం చేస్తూ ఉంటాడు.
అంతలోనే డార్విన్ అక్కడికి వచ్చి ఆర్చర్ గురించి అడుగుతాడు. డార్విన్ కి అనుమానంగా ఉండేది ఆర్చర్ రియా దగ్గరికి వచ్చాడేమో అని. వెంటనే ఆమె కూడా డార్విన్ దగ్గరికి వస్తుంది. డార్విన్ ఆమెను కూడా ఆర్చర్ గురించి అడుగుతాడు. రియా దగ్గర ఆర్చర్ లేడు, కానీ తనకు తెలుసు ఆర్చర్ ఎక్కడ ఉంటాడో. డార్విన్ తో కలిసి కార్ ఎక్కి ఆర్చర్ ని వెతుకుతూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత వాళ్ళు డార్విన్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఒకప్పుడు ఇక్కడే ఆర్చర్ రియా మింగించుకుంటూ ఉండేవాళ్ళు. ఆర్చర్ ఈ ఫామ్ హౌస్ లో దొరుకుతాడు. వాడు అక్కడ ఫుల్ గా తాగేసి పడిపోయి ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి తన నెత్తి మీద చల్లని నీళ్లు కుమ్మరిస్తారు. అప్పుడు కొంచెం మత్తు తెగగానే ఆర్చర్ లేచి డార్విన్ని కొట్టి, "నువ్వు ఎప్పుడూ నాకు కొంచెం సమయం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పెద్ద నా గురించి బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నావు" అంటాడు. అయినా కూడా డార్విన్ లేచి ఆర్చర్‌ని భుజాల మీద వేసుకొని కారులో తీసుకువెళ్తాడు. కొంచెం సేపు తర్వాత ఆర్చర్ ఎగ్జామ్ హాల్‌లో ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. మరోవైపు రియాకి, గిల్‌కి పెళ్లి జరగబోతుంది. ఆర్చర్‌కి రియాతో తనకి పెళ్లి జరగదని అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి వయసులో చాలా పెద్ద తేడా ఉంది. ఇప్పటి నుంచి ఆర్చర్ జీవితంలో ముందుకు వెళ్తాడు. రియా లేకపోయినా కూడా అతను చాలా సంతోషంగా ఉంటాడు. దీంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.